వాసంతం నీ నవ్వులా, హేమంతం నీ చూపులా, వాసంతం నీ నవ్వులా, హేమంతం నీ చూపులా, వాలు కళ్ళ సోయగాలు రాగాల హరివెల్లు ఏదో రంగవల్లిలా, నువ్వుంటే ఓ నందనం ఆ వెంటే బృందావనం, నువ్వుంటే ఓ నందనం ఆ వెంటే బృందావనం. అమ్మా కృష్ణ, కృష్ణ డోర్ తీయమ్మా. కృష్ణ, కృష్ణ, అమ్మా కృష్ణ, కృష్ణ తలుపు తీయమ్మా. అమ్మా ముహూర్తం దాటిపోతుంది, అమ్మాయిని త్వరగా తీసుకురండి. వచ్చేస్తుందండి. అమ్మా కృష్ణ, దేవకి అమ్మాయి ఎక్కడ? వచ్చేస్తుందండి. ఏమైందమ్మా, ఏమైంది? ఎంత కొట్టినా తలుపు తీయట్లేదండి. సరే మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తా. కృష్ణ, ఓపెన్ ద డోర్. కృష్ణ, తలుపు తీ. కృష్ణ, కృష్ణ తలుపు తీ అమ్మా, నేనే మీ బావని. కృష్ణ, ఓపెన్ ద డోర్. ఏమైంది కృష్ణ? ఇంకా ఏంటి ఆలస్యం? వచ్చేస్తుందండి. ఏంటి బావా ఇది? నేనొచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? ఈ ఆచారాలు కట్టుబాట్లు వీటన్నిటికీ లోపడి ఉండడానిక నేను ఇక్కడికి వచ్చింది. పెళ్లి చూపులు లేవు, పెళ్లి కొడుకు ఫోటో చూపించలేదు, చివరికి మండపంలో పెళ్లి కొడుకు బదులు ఒక కత్తిని చూపించి పెళ్లికి సిద్ధం కమ్మంటుంటే ఇంకా ఎంతని కాంప్రమైజ్ కావాలి బావా? ఇక నా వల్ల కాదు, నన్ను క్షమించండి. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ఇంకా నన్ను పెళ్లి చేసుకోమంటావా? ఈ పెళ్లి కనుక జరిగితే నా జీవితం నాశనం అయిపోతుంది. దేవకి, అమ్మాయి ఇంకా రాదేంటి? చీర కడుతున్నారా, చీర నేస్తున్నారా? లేదండి, వచ్చేస్తుంది. ఒక్క 5 నిమిషాలు. 5 నిమిషాలా? ఇది ముహూర్తం, అర్థమవుతుందా నీకు? ముహూర్తం గడియల్లో ఉంటుంది, నిమిషాల్లో కాదు. ముహూర్తం సమీపిస్తుంది బావా. నేనేదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏం చేయమంటావో చెప్పు బావా, చెప్పు బావా. ఇక్కడే నిలబడకపోతే నువ్వే వెళ్ళి తీసుకురావచ్చు కదా. వెళ్తున్నాను.
కృష్ణ ఏది? మిమ్మల్నేనండి అడిగేది. కృష్ణ ఏది? ఏంటి పెళ్లి కూతురు పారిపోయిందా? ఏమ్మా దేవకి, మీ చెల్లెలేది? ఏమయ్యా వాసుదేవ్, అడుగుతుంది మిమ్మల్ని. పెళ్లి కూతురు ఎక్కడా? మీ చెల్లికి ఎదుటి వాళ్ళ పరువు తీయాలన్న సంస్కారం నేర్పింది మీరేనా, లేకపోతే తనే నేర్చుకుందా? అమెరికా నుంచి వచ్చింది కదా. మీ గతాన్ని విని మీది ఎంతో గొప్ప వంశం అనుకుని మీతో సంబంధం ఖాయం చేసుకున్నందుకు మా వంశానికే చెడ్డ పేరు తెచ్చారు. ఇంతకీ పెళ్లి కూతురు పారిపోయిందా లేచిపోయిందా అన్న విషయం మీకు తెలుసా? సిగ్గు లేకుండా మీ ముఖాలు మాకు చూపిస్తున్నారా? మీ బతుకులకి మాతో వియ్యం అందుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నా చెల్లెలు చేసిన పనికి నన్ను క్షమించండి. తనని ఎలాగైనా తీసుకొచ్చి ఈ పెళ్లి జరిపిస్తాను. నన్ను నమ్మండి. ఊరుకోమ్మా, చేసిందంతా చేసి ఇంకా క్షమాపణ అడుగుతున్నావా? సిగ్గులేదు మీకు? మా వంశం పరువు తీసిన పిల్ల ఈ పీటల మీద తలదించుకొని తాళైనా కట్టించుకోవాలి, లేదా ఇక్కడే దాని ప్రాణమన్నా పోవాలి. రేయ్, అది ఎక్కడికి పారిపోయినా పట్టుకొని తీసుకురండిరా. అలాగే దొరా. హే స్వాతి, నువ్వు కూడా ఆడవాళ్ళతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటే కిక్కే ఉంటుంది. మరి ఏం చేయమంటావు? అదే నీ చేతిని నా చేతిలోకి ఇచ్చావనుకో, ఇస్తే సుకుమారమైన నీ చెయ్యిని పట్టుకొని పట్టుకొని నీ ఫ్యూచర్ ఏంటో చెప్తాను. ఏం చెప్తావు? నిన్న అదృష్టం వరిస్తుందా, దరిద్రం పట్టుకుంటుందా చెప్తాను. ఇంకా దరిద్రం పట్టుకునేదేముంది? ఆల్రెడీ నువ్వు తన చెయ్యి పట్టుకున్నావుగా. హే పూజ, ఈ అశ్విన్ చిటికెన్ వేలు పట్టుకుంటే పెళ్లి, రింగ్ ఫింగర్ పట్టుకుంటే ఎంగేజ్మెంట్, మిడిల్ ఫింగర్ పట్టుకుంటే డేటింగ్, చూపుడు వేలు పట్టుకుంటే లవ్ రేటింగ్, బొటన్ వేలు పట్టుకుంటే బాండింగ్. ఏది ఒకసారి నీ చెయ్యవు. మొన్ననే ఒకరికి హ్యాండ్ ఇచ్చాను. ఓ, ఆల్రెడీ నీ అకౌంట్ లో ఒకటి పడిపోయాడా? అశ్విన్. హే స్వప్న, నువ్వంటే నాకెంత పిచ్చో తెలుసా? మరి ఇదే మాట నాతో కూడా అన్నావు. హే శైలు, ఆ మాట నీతో చెప్పానా? రీటాతో అనుకున్నానే. నిన్న రాత్రి రీటా అనుకుని నాకు కాల్ చేసి చెప్పావురా ఫోన్.
ఎవరూ చూడలేదు కదా? నేను చూసాగా. నీ టైం బాగుండి బతికిపోయావు. వాళ్ళ నాన్న ఏసీపీ. నేను బీకామ్. రే ఫూల్, నేను స్టడీస్ గురించి చెప్పట్లేదురా, నువ్వు కస్టడీలో ఉండేవాడివని చెప్తున్నా. ఏసీపీ అంటే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అయినా నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో చాటుగా ఉండి వింటున్నావా? నీకంత సీన్ లేదు. నువ్వు ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా చివరికి నేనే నీకు దిక్కు. ఓహో, నువ్వు అలాగే కలలు కంటూ ఉండు. ఏదో ఒకరోజు నా కోసం ఒక రాజకుమారి పల్లకీలో ఎక్కొస్తుంది. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట. పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట. అంత మారం ఏంటంట మాట వినకుండా సరదాగా అడిగాక మజిలీ చేస్తావా? తీసుకుపోని వెంట వస్తా, తీసుకుపోని వెంట. నీవాడు వస్తాడే ప్రేమ అని త్వరగా వెళ్ళి నువ్వు విన్న కథలన్నీ చెప్పన్న కాకమ్మా. తీసుకుపోని వెంట వస్తా, తీసుకుపోని వెంట. అమ్మా, అక్కని చూడ్డానికి వచ్చే వాళ్ళకి మర్యాదలు బాగా చేయాలి. వాళ్ళేమన్నా అనుకుంటారేమోనే. అబ్బా, నేను వచ్చే వాళ్ళకి మర్యాదలు చేయాలి అన్నాను, దేహశుద్ధి కాదు ఏమైనా అనుకోడానికి. అవునా? అయినా ఎప్పుడు ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకొని మమ్మల్ని ఎందుకు వేధిస్తావమ్మా? నేనేమైనా అన్నానంటే అన్నానంటారు కానీ నేను అనే దానిలో తప్పేమైనా ఉందా? ఆ అబ్బాయి వాళ్ళ గుమ్మంలో అడుగు పెట్టే వరకు మీరు అడుగు తీసి అడిగేవేరా? అడిగేయాలా? ఎవరిని అడగాలి వదినయ్యా? ఏం అడుగుతావు? ఓ, అడుగయ్యరా అంటే నీకు అలా అర్థమైందా? అందుకే నీకేదైనా చెప్పాలంటే నా గుండెల్లో దడ పుడుతోంది సత్య. చూడు సత్య, సంధ్యకి సంబంధం నేనే మాట్లాడానా? దాని దగ్గరుండి నేనే రెడీ చేయించానా? ఇప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా నేనే మర్యాదలు చెయ్యాలా? ఏదో సామెత చెప్పినట్టు ఊళ్ళో పెళ్లి కుక్కల హడావులా ఉంది నా వాలకం. పెళ్లికి కుక్కలెందుకు వదినయ్యా? సత్య, నీకు సామెతలు కూడా సరిగ్గా అర్థం కావు. ఏమన్నా అన్నానంటే అన్నాను అంటారు కానీ అన్ని పనులు నన్నే చూసుకోమంటే చాలా కష్టం అమ్మా. వాళ్ళు వచ్చే టైం అయింది. ప్రతాప్ ఎక్కడా? చెప్పాను కదా వదినయ్యా, భోజనం టయానికి వచ్చేస్తానన్నారు. మళ్ళీ భోజన. సరే, ప్రతాప్ సంగతి సరే. నీ కొడుకు అశ్విన్ ఎక్కడా? ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానన్నావు కదా, ఎక్కడున్నానా అని చూస్తున్నానన్నయ్య. కళ్ళల్లో కాదురా, నువ్వు నా గుండెల్లో ఉంటావు. ఇంట్లో చెల్లెలు పెళ్లి చూపులు పెట్టుకుని ఇక్కడికొచ్చావేంట్రా? ఆ పెళ్లి చూపులు నేను ఉన్నా లేకపోయినా జరుగుతాయన్నయ్య. కానీ నేను ఇక్కడికి రాకపోతే రోజూ కలిసే నిన్ను చూడలేనుగా.
ఏం చేస్తున్నావురా? అన్నయ్య, నేనేదో సాధించాలని ఈ ప్రపంచానికి రాలేదు, అందాన్ని ఆస్వాదించడానికి వచ్చాను. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? చూసావన్నయ్య, నేను కళ్ళు ఆర్పకుండా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు మాత్రం నిన్నే చూస్తున్నారు. అయినా ఈ కాలం అమ్మాయిలు బాగా ముదిరిపోయారన్నయ్య. సిన్సియర్గా లైన్ వేసేవాడికి పట్టం లేదు, సైలెంట్గా ఉన్నవాడికే పడుతున్నారు. ఇలాగైతే నాలాంటి వాడికి ఎంత కష్టం అన్నయ్య. నువ్వు ఈ అమ్మాయిల గొడవలో పడకుండా కామ్గా ఉండుంటే బీకామ్ ఎప్పుడో పాస్ అయి ఉండేవాడివి. అంటే మ్యాథ్స్ కొంచెం టఫ్ కదా అన్నయ్య. బీకామ్లో మ్యాథ్స్ ఉండవు, అకౌంట్స్ ఉంటాయి. ఏదో ఒకటి. ఇప్పుడు అదంతా అవసరమా? అమ్మాయిల గురించి ఓ మ్యాటర్ అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. అశ్వేన్, అలా అడగడం పద్ధతి కదని నాకు తెలుసు అన్నయ్య. అయినా అడగకపోతే నా ఉడుకు రక్తం ఊరుకోదు. అమ్మాయిలు, ప్రేమ ఇవన్నీ నా దృష్టిలో అనవసరమైన విషయాలురా. మన పనేది మనం చేసుకుంటూ పోవాలి. నీకు అర్థం కావడం లేదన్నయ్య. నీకు ఇష్టం లేదు సరే, కానీ నువ్వంటే పడిసొచ్చే అమ్మాయిని నువ్వెందుకు పట్టించుకోవు? బాధ్యతలు వంట పట్టించుకున్న వాడికి రోడ్డును పోయే అమ్మాయిల్ని పట్టించుకునే తీరుకుండదురా. తీరిక చేసుకోవాలన్నయ్య. ఇలా ముడుచుకొని కూర్చుంటే నీకు పెళ్ళయ్యేదెప్పుడు, నాకు వదినొచ్చేదెప్పుడు? కృష్ణ పెళ్లిని కాదని పారిపోవడానికి కారణం మీరే. తన సంతోషం కూడా కారణం నేనేనేమో. అవును దేవకి, విధి తన తలరాతను తప్పుగా రాసే ప్రయత్నం చేసింది. నేనే సరిదిద్దాను. మీ ప్రయత్నం విలువ మనింటి పరువు, అది దృష్టిలో పెట్టుకుని పని చేశారా? కృష్ణ సంతోషం దృష్టిలో పెట్టుకుని చేశాను. ఆ క్షణంలో అంతకు మించి నేనే ఆలోచించలేదు. మనం చెప్పుకునేంత సులభం కాదండి అవతల వాళ్ళకి సర్ది చెప్పుకోవడం. ఇప్పటికీ ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి బయట పెద్ద దుమారమే లేచుంటుంది. అసలు ఈ జనానికి చెప్పుకోవడానికి, చెవులు కోరుకోవడానికి కథలు కావాలి. అది ఇప్పుడు మరింటి కథ అయింది. అదంతా నాకు తెలీదు. కృష్ణ జీవితం మాత్రం ఒక కథగా ముగిసిపోకూడదు అనుకున్నాను. అందుకని జరిగే పెళ్లిలో నుంచి అర్ధాంతరంగా దాన్ని పంపించేస్తే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? మీరు చేసిన పనికి అందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. మనం తలదించుకోవాల్సి వస్తుందని తనను బలవంతంగా తలదించుకుని తాళికట్టించుకోమనడం ఎంతవరకు న్యాయం దేవకి? అదేంటండి అలా మాట్లాడతారు? తన పరిస్థితి మీకు తెలుసు కదా. గతాన్ని తవ్వుకుంటూ ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్న భయంతో పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైతే అవన్నీ మర్చిపోతుందన్న ఉద్దేశంతో ఇలా చేశానే తప్ప కృష్ణని కష్టపెట్టాలని నాకెందుకుంటుంది? చూడు దేవకి, పెళ్లి తర్వాత వచ్చే మార్పు వాళ్ళ జీవితాంతం ఉంటుంది. కానీ అది ఇష్టం లేకుండానూ కన్నీళ్లతోనూ ప్రారంభం కాకూడదు. కృష్ణ నా చెల్లెలండి. నా భర్త అయిన మీరే తన మంచి గురించి ఇంతలా ఆలోచిస్తే తోడబుట్టిందాన్ని నేనెంత ఆలోచించాలి? అంటే నన్ను ఈ విషయంలో పరాయివాడిగా చూస్తున్నావు దేవకి? సరే, నన్ను ఎలాగో పరాయివాడు అనేసావు కాబట్టి ఒక పరాయివాడిగా అడుగుతున్నాను. నేను నీ చెల్లి గురించి, తన ఇష్టాల గురించి అంతలా ఆలోచిస్తున్నప్పుడు ఒక అక్కవి నువ్వెంతలా ఆలోచించాలి? నువ్వు అలా ఆలోచించలేదు కాబట్టే కృష్ణ పారిపోయింది. ఇందులో వేరే వాళ్ళు తప్పేం లేదు. తప్పంతా నీదే. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం,
పిచ్చి ధైర్యం, మొండి పట్టుదలతో బయటికి వెళ్ళిన కృష్ణ ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. ఈ మధ్య ఫిట్నెస్ బాగా తగ్గిపోయిందన్నయ్య. నిన్ను కలవడానికి నడుచుకుంటూ వచ్చానా, చూడు ఈ మాత్రానికే టైర్డ్ అయిపోయాను. నీ బైక్ ఏమైందిరా? ఏమవుతుంది, కిలో లెక్కన అమ్మితే 2000 రూపాయల నోట్లు ఇస్తారు. మ్యూజియానికి ఇస్తే ఉంచుకోమని ఓ సర్టిఫికేట్ ఇస్తారు. నిన్నటి దాకా దాని మీద తిరిగావుగా. ఆ పాత మోడల్ బైక్ మీద తిరగాలంటే నామోషిగా ఉందన్నయ్య. నాన్న సంగతి నీకు తెలుసు కదా అన్నయ్య. నేను ప్లే బాయ్ డాడీ అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు తెచ్చిస్తాడు, అమ్మాయిలు ఎక్కించుకునే బైక్ తాడే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాన్న నన్ను పెద్దోడిగానే చూడటం లేదు. పోనీ అన్నయ్య అయినా ఈ తమ్ముడు బాధను అర్థం చేసుకుంటాడా అంటే తిరిగి తిరిగి నన్నే భగవద్గీతను అర్థం చేసుకోమంటాడు. పక్కింటి గీతే అర్థం కాలేదు, ఇక భగవద్గీత అర్థం అవుతుంది. నువ్వు గీత దాటకుండా నడుచుకుంటాను అంటే నీకు నడిచే శ్రమ తగ్గించి బైక్ నేను కొనిస్తాను. నిజంగా? నిజంగా అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అశ్విన్ లీవ్ ఇట్ రా. రేయ్, వదులు. అరే ఏం చేస్తున్నావురా? థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇండైరెక్ట్ గా అడిగినందుకే బైక్ కొనిస్తాను, డైరెక్ట్ గా అడుగుతున్నాను. పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నయ్య. నీకు చెప్పాను కదా, ఈ ప్రేమ పెళ్లి ఇవేవి నాకు పడవు. ఇలా మాట్లాడే వాళ్ళే ఏదో ఒక రోజు చెప్పా పెట్టకుండా ప్రేమలో పడతారు. షట్ అప్ వేస్ట్ ఫెలో. నేను వేస్ట్ ఫెలోనైనా మన ఇద్దరి టేస్ట్లు మాత్రం ఒకటే అన్నాయ్. ఏదో ఒక రోజు మన ఇద్దరి మధ్యలో ఒకే అమ్మాయి ఎంటర్ అవుతుందేమో.